నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను మాధవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కొడంగల్ కమ్యూనిటీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు అధునాతన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి. సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు. పరిగి ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. సూర్యాపేట ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఉప్పల్ 7వ డివిజన్లో పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్త రూపు సంతరించుకున్నదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. కొడంగల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. కోస్గి ఆసుపత్రిని 2 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కోరిక మేరకు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామన్నారు. కొడంగల్లోనూ డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో 3,58,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రత్యేకంగా అనాథ బాలబాలికల కోసం ఈ హోంను ఏర్పాటు చేశారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్తో చర్చించి హోంను ఇంటర్ వరకు పొడిగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణి, రాష్ట్ర గ్రంథాలయం సంస్థ చైర్మన్ శ్రీధర్, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు, టీఆర్ఎస్ నేతలు, హోం సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే చదువుతున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో, మరి అదేవిధంగా ఈ విఎం హోమ్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఆన్ ఫార్ విత్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ సౌకర్యాలు అయితే ఉన్నాయో ఆ సౌకర్యాలను ఇక్కడ కల్పించాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వారు కూడా మరి పరిష్కారం చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలలో వారి సలహా సూచనలు కూడా ఎప్పటికప్పుడు తీసుకొని మరి ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇది ప్రత్యేకంగా అనాథ పిల్లల కోసం ఆనాడు కేటాయించినటువంటి ఈ స్థలము, ఈ బిల్డింగ్ను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, సొసైటీ పైన. అదేవిధంగా ఈ బిల్డింగ్ ఏదైతే ఆవరణ ఉన్నదో మరి కొంత శిథిలావస్థలో ఉండడం వల్ల, అక్కడక్కడ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల దీన్ని ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. గతంలో మరి ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని భవిష్యత్తును ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన కూడా ఒక దృష్టి సాధించే ఉన్నారు. ఎందుకంటే ఇది అనాథ పిల్లలకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దీంట్లో ఎటువంటి ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో వారు కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారు. దాన్ని గౌరవిస్తూనే ఈ మధ్యలో ఒక మీటింగ్ తీసుకొని ఈ ఆస్తులను అన్నిటి కూడా పరిరక్షించి అదేవిధంగా దీనికి ఒక ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా ఒక ఆలోచన గౌరవ మంత్రి గారు మేము పరిగి ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పరిగి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు.
పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. మన రాష్ట్రంలో ఈ క్యాంప్ ఆఫీస్ నిర్మించడం ద్వారా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఒక క్యాంపు కార్యాలయం ఉంటే ప్రజలందరూ అక్కడికి వెళ్లి తమ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మాటం రూమ్ నిర్మించాలని, కాంపౌండ్ వాల్ నిర్మించాలని, జనరేటర్ కావాలని, మరింత ఎక్విప్మెంట్ కూడా కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరినారు. వాటన్నింటినీ కూడా పరిగి నియోజకవర్గానికి వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రోత్సహించిందో ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని తాలూకా ఆసుపత్రులను, జిల్లా ఆసుపత్రులను కూడా మరి ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. ఇవాళనే పిహెచ్సిలో ఉండే డాక్టర్లు, మెడికల్ కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్ల కోసం కూడా నోటిఫికేషన్ ఇస్తాం. ఇదంతా ఈ డాక్టర్ల నియామక ప్రక్రియ అంతా కూడా వచ్చే దాని పూలు నింపాలని చెప్పి ప్రజలకు అసౌకర్యం కలగకుండా కూడా చూడాలని చెప్పాం. ముఖ్యంగా హైదరాబాద్ లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం, 50 పడకల ఆయుష్ ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమం కూడా త్వరలో మరి ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, మరి యునానీ కానీ, నేచురోపతి కానీ 4 రకాల వైద్యం కూడా వికారాబాద్ 50 పడకల ఆయుష్ ఆసుపత్రిలో ప్రజలకు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట్ ఆయుష్ ఆధ్వర్యంలో శోభాయాత్రను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డిహెచ్ఎంఓ కోటాచలం తదితరులు పాల్గొన్నారు. యోగా అనేది ఒక ఆరోగ్య ప్రక్రియ. ప్రారంభించుకున్న ఒక ఆరోగ్య ప్రక్రియ యోగా. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి మనం వ్యక్తులుగా మనుషులు తప్పకుండా మానవుల యొక్క ఇది ప్రభుత్వ కార్యక్రమం లాగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి వారి పట్టించుకుంటే వారి వ్యక్తిగతమైన. ఉప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన పట్టణ ప్రగతి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొని చిల్కానగర్లో పలు కాలనీల్లో పర్యటించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని స్వయంగా రోడ్లపై ఉన్న మట్టిని తొలగించారు. అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్య, కరెంటు పోల్స్ తదితర సమస్యలపై అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మరి ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అలాగే కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కుమారకుంటలో మరి మన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారితో మరి ఆల్రెడీ అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడున్న పోల్స్ కొన్ని బెండ్ అయిపోయి ఉన్నాయి, కొన్ని విరిపోయే స్టేజ్లో ఉన్నాయి, డ్యామేజ్గా ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా పిలిపించి మరి వారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు వాళ్ళకి విజయవంతం చేయాలని చెప్పేసి నేను కాలనీవాసులను కోరుకుంటూ మరి అలాగే మరి మా ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే విజయలక్ష్మి గారు, మేయర్ విజయలక్ష్మి గారి సహకారం కూడా రోడ్లు శాంక్షన్ ఇవ్వాలని చెప్పి జడ్సీ గారు కూడా చెప్పడం జరిగింది. అవి తొందరలోనే అవి కూడా అయిపోతాయి. మరి ఇక్కడ ఉన్న చెత్త చెదారం ఏం లేకుండా ఎక్కడెక్కడ నీట్గా ఉంచుకోవాలి, చేరుకొని మీకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పడం, అవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. అదే రకంగా 2-3 జగాల ఇప్పుడు పోల్స్, కరెంటు పోల్స్ మరి వంగిన వాటర్ కూడా కలవడం జరిగింది. ఒక 2 ఇంట్ల 3 ఇంట్లకు కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే మరి అధికారులు 1-2 అవర్స్లో అది క్లియర్ చేసి అది కూడా చేస్తామని చెప్పారు. ఇట్లా ఎక్కడికక్కడ సమస్యలను ఎవరి కాళ్ళే మనం అందరం కూడా కలిసి చేస్తే అన్ని సంస్థలు, ఎందుకంటే ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు మనం అన్ని కరెంటు కానీ మరి ఎలక్ట్రిసిటీ, వాటర్ కానీ మరి డ్రైనేజ్. సికింద్రాబాద్ తన క్యాంపు కార్యాలయంలో మారేడ్పల్లి, సికింద్రాబాద్ మండలాలకు చెందిన 27 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి సాయన్న చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ తహసీల్దార్ బాలాశంకర్, మారేడ్పల్లి మండల ఆర్ఐ, విఆర్ఓలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 48 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. పటాన్చేరు మండల కేంద్రంలోని లకుడారం గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పాఠశాలలో విద్యాబోధన ఉంటుందని, బిల్డింగ్ నిర్మాణానికి దాతలు ఎస్ఆర్ ఫండ్ నిధులు ఇచ్చారని తెలిపారు. చదువుతో పాటు ఆటలు పోటీలలో పాల్గొని మంచి మార్గంలో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, డివైఈఈ అధికారులు పాల్గొన్నారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ సంబంధించిన ఆవరణం చాలా చక్కటి ఆవరణం, పెద్ద ఏరియా, మంచి ఆట స్థలం, అనుకూలమైన స్థలం. పేరెంట్స్ మీటింగ్ గిట 4 months కోసారా 6 months సంవత్సరంలో 4 సార్లు పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి. కాబట్టి ఆ విధంగా మీ కడుపులో పెట్టిన బిడ్డలను ఏ విధంగా మంచిగా చదివియాలి, మంచిగా విద్యావంతులను బుద్ధిమంతులను చేయాలి అనే ఆలోచన ఉంటుందో ఉన్నది. సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీసీ ఉన్నారు, సెక్రటరీ ఉన్నాడు, వాళ్ళందరి సహకారం తీసుకోవాలి. మీరు తప్పకుండా ఈ పాఠశాలలో రిజల్ట్ రావాలంటే మీరందరూ కొద్దిగా రిస్క్ తీసుకొని పిల్లలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పని ఉంటుంది. పేరెంట్స్ గిట సహకరించాలి. టీచర్లకు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకు వాళ్ళ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం కొరకు సుమారు 30 లక్షల వ్యయంతో గ్రాంట్ను భూపాలపట్నం గ్రామానికి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట ఇవ్వడంతో రైతులందరూ సహకరించడంతో ఇక్కడ డ్రైనేజీ నిర్మిస్తున్నామని గ్రామ సర్పంచ్ గుల్లింకల అన్నపూర్ణ భర్త లోవరాజు తెలియజేస్తూ ఎమ్మెల్యే రాజాకు ధన్యవాదాలు తెలియజేశారు. డ్రైన్ వచ్చండి మన ఊర్లో పంచాయతీలో కట్టిన డ్రైన్లా కాకుండా అండి, మొత్తం గ్రౌండ్ నుంచి కూడా అండి కింద పెద్ద మెటల్తో స్లాబ్ వేసామండి. తర్వాత మొత్తం ఐరన్తో బిల్డింగ్ చేసామండి. కింద నుంచి కూడా బిల్డింగ్కి ఎలాగైతే కడతామో అలా మెస్ కింద కట్టామండి. దానిపైన మళ్ళీ చిన్న మెటలు వేసి స్లాబ్ వేసామండి. దాని తర్వాత మళ్ళీ ఐరన్ కట్టి మన స్థిరస్థాయికి ఇది ఉండిపోవాలనండి. ఏం ఎంతైనా మనం ఇందులో డబ్బు ఆశించకుండా మన డబ్బు పోనా కానీ ఇది మన స్థిరస్థాయిగా ఉండిపోవాలని పటిష్టంగా కడుతున్నామండి. పటాన్చేరు నియోజకవర్గం పార్టీ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక మెరుగైన విద్యను టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని, ఇంగ్లీష్ మీడియం పెట్టి చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో సహాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సర్పంచ్ ఎం లక్ష్మణ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షుడు స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ గారు, సుప్రజా వెంకరెడ్డి జడ్పీటీసీ పటంచెరు గారు. కానీ 500 కోట్లు కాదు, 50 కోట్లు చేసిన వాళ్ళకి కూడా మనం బద్దిలాట్ ఫండ్స్ తీసుకుంటా ఉంటాం. మన దగ్గర అవకాశం ఉంది కాబట్టి అందరు సహకారం తీసుకొని ప్రభుత్వం మాట్లాడి
ఈ పాఠశాలకు ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బు 50 లక్షలైతే 60 లక్షల రూపాయలు అప్పుడే చేద్దామనుకున్నాం. దీన్ని లేపాలే కట్టాలన్న ఆలోచన ఉండబట్టి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఏది ఏమైనా సరే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనము మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ అనురాగ్ జయంత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులతో స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సిబ్బందిని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు జిల్లా కలెక్టర్ కె శశాంక. శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు తవ్వించిన రాయల చెరువు ప్లాస్టిక్ కుప్పలతో కలుషితమవుతుందని, చేపలు చనిపోతున్నాయని, ప్లాస్టిక్ నియంత్రణను తగ్గించి రాయల చెరువుని కాపాడుకుందామని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. మండలం ఇస్నాపూర్ గ్రామంలో 44 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ నూతన భవన ప్రారంభోత్సవం వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న హర్యానా పంచకులలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022లో బాక్సింగ్ క్రీడలో 48 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన బాక్సింగ్ క్రీడాకారుడు బిలాల్ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డిని హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలోని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో క్రీడా ప్రతిభను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలో సమగ్ర క్రీడా విధానాన్ని తీసుకురానుందన్నారు. तुम चेस प्लेयर हो तो बॉक्सिंग का करते हो बता यार चेस बॉक्सिंग पकड़ क्या रखे तू जाके बाहर क्या फिर चेस करना क्या रे मैं हेल्प करता हूँ अच्छा खाना अच्छा और होना ताकत होना हिम्मत होना और
మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామ సమీపంలో గాలి దుమారానికి విద్యుత్ తీగలు తగిలి 2 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రైతు ప్రకాష్ సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆవులు మృతి చెందాయని వాపోయారు. ఆవుల మృతితో ₹1,00,000 నష్టం వాటిల్లిందని అధికారులు ఆదుకోవాలని వేడుకున్నారు. పర్వతగిరి మండలం మహబూబాబాద్ కట్టయి జంపర్ కట్టయి జంక్షన్ వైర్ మీద పడటం వల్ల మా కుండబడిన ఆవు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళని దాంట్లో చెప్తుండగా వాళ్ళకి శ్రీనివాస్ రెడ్డి జంక్షన్. కాకినాడ రూరల్ పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో ఇటుక బట్టి నిర్వాహకులు చేట్ల సుబ్బారావు దుర్గారావు మాట్లాడుతూ తమ మాజీ పార్ట్నర్ శంకర సూర్య భాస్కర్ ప్రభాకర్లు తమ ఇటుక బట్టి వద్దకు వచ్చి పనివార్లకు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లారని, తమతో గొడవపడి కులం పేరుతో దూషించి నిల్వ ఉన్న ₹12 లక్షల విలువగల ఇటుకలను తీసుకుని వెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. ఈ విషయమై సర్పవరం సిఐ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. ఈ జీవనోపాధి కోసం ఇటుక బట్టి నడుపుకుంటున్నామండి. ఆ విషయంలో మాకు కొంచెం శంకర సూర్యభాస్కర్రావు, శంకర ప్రభాకర్ మమ్మల్ని మా మీద గొడవలు పెట్టడం, మమ్మల్ని ఇంటికి వచ్చి కొట్టడం ఇది చేశారని మేము 7వ తారీఖున SSTకి స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి. వీటిలో కడప ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. అయినప్పటికీ SST కేసు DSP గారికి సంబంధం అయినా కానీ స్పందించకపోయిన ఎడల రేపు మధ్యాహ్నం మాత్రం మా పిల్లలు తల్లిదండ్రులు మొత్తం అందరూ కలిసి అండి ధర్నాకి దిగడానికి సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం సార్. మాకు న్యాయం జరగకపోయిన ఎడల మాత్రం మేము ఎంతకైనా తెగిస్తాం సార్. ఎంత దూరమైనా వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాం సార్. 14వ తారీఖు అండి, 14వ తారీఖు అండి వాళ్ళ ఈరోజు తిరుగుతూనే ఉన్నామండి. మాకు ఎటువంటి రక్షణ లేదండి. 14వ తారీఖు అండి ఈరోజు. మార్నింగ్ అలా ఏదో చేసి పెట్టాలి సార్, లేదంటే మేము రేపు స్టేషన్ దగ్గర ధర్నా చేయడానికి అయితే మేము పిల్లలు తీసుకుని వెళ్తున్నాను. కొండలకు అక్కడ అడవిలో మేము మస్తున్నాం, కొండల్లో ఉన్నాము. మాకేంటి పరీక్ష? మీరు చేసి న్యాయం ఇంతేనా? ఎలా చేస్తారు చెప్పండి. మీరు ఎప్పుడే అన్నారు ఇది 14వ తారీఖు వచ్చేసి దీనికి ఏమి సమాధానం ఎవరు చెప్పలేదు. సమాధానం చెప్పలేనప్పుడు దీన్ని ఎలా చేసి తీసుకుంటారు తీసుకోండి. లేకపోతే మేము ఊరుకోము, లేకపోతే మేము చెయ్యదు. ఏమి చెయ్యకపోతే మేము చచ్చిపోతాం. పిల్లలను బడిలో చేర్పించి వారి భవిష్యత్తును కాపాడాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామంలో జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి గడప గడపకు తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్య లభిస్తుందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అన్నారు. బట్టలు వద్దా? కొత్త బట్టలు కావన్నా వద్దా? అరే నీకు కావన్నా వద్దా? కావన్నా? పుస్తకాలు కావన్నా? కొత్త మరి కొత్తగా నిన్నటి నుంచి మరి కొత్త ఒక స్వీట్ కూడా ఎక్కువ వస్తుంది బిడ్డ. 7 బిడ్డ స్కూల్ కు రమ్మన్నా కదా. స్కూల్ కి ఎందుకు రావమ్మా? మా దగ్గర 9వ తరగతి చదివింది, పూర్తి అయిపోయింది. అయితే నిన్న నాకు మాట కూడా మా దగ్గర పేరుంది అంటే పేరు తీసేయనా? నా పేరు నందిని, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా హెడ్ మాస్టర్ సార్ పేరు శ్రీధర్రావు సార్. సార్ చాలా బాగా విద్య నేర్పిస్తాడు. మన ఊరు మన బాట కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. ప్రతి ఇంటికి పోయి ధర్నా చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి చాలా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బడిబాట కార్యక్రమంలో భాగంగా మేము నిన్న శివశంకర్ శివలింగం అనే విద్యార్థులు 9th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులు మరి వాళ్ళు పాఠశాలకు రావడం లేదు గత 6 నెలల నుంచి. మరి ఆ పాఠశాలకు ఎందుకు రావడం లేదని వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. మరి ఇంటికి పోవడంతో వాళ్ళ నాయనమ్మ నాతోటి ఇంటికి స్కూల్కు వెళ్ళనని చెప్పేసి నేను గట్టిగా మొండికేయడం జరిగింది. 1 గంట తర్వాత ఆలోచన చేసి బాబుని తిరిగి పంపించడానికి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి నిన్న నేను ఈ కార్యక్రమం చేయడం వల్ల విద్యార్థులను తిరిగి మొత్తము పాఠశాలకు రప్పించవచ్చనే ఒక ఆలోచన వచ్చింది. దాన్ని అమలుపరచడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థాయి సంఘాల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు,
వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, మెరుగు పద్మలత, వివిధ స్థాయి సంఘాల చైర్మన్లు, సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పలు అంశాలలో ఇప్పటివరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం వేణుగోపాలరావు మీడియాతో మాట్లాడుతూ సంఘాల సభ్యులు, అధికారులతో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారన్నారు. ఖరీఫ్ సీజన్ కి సంబంధించి నీరు ఇప్పటికే విడుదల చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థాయి సంఘాల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం మన జిల్లా పరిషత్లో 7 స్థాయి సంఘాలు ఉన్నాయి. ఒకటి బుర్రా అనుబాబు గారు, 2 మన మేరుగా పద్మలత గారు, ఒకదానికి స్త్రీ మరియు శిశు సంక్షేమానికి రంగల పద్మావతి సమస్యలన్నీ నోట్ చేసుకుని వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటిది ఒక దిశను కూడా నిర్దేశించుకోవడం జరిగింది. అధికారులు ఈరోజు హాజరు కాలేదు. వారందరికీ కూడా నెక్స్ట్ జరగబోయే సమావేశాలకి తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా ఈ సభామూర్ఖంగా ఆదేశించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడంగల్ కమ్యూనిటీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, అధునాతన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి. సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు. పరిగి ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. సూర్యాపేట ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఉప్పల్ 7వ డివిజన్లో పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.